ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దుర్బలమే సోధైర్యం భయతరోగతం అజాడ్యం వాకుటత్వం జనమస్మరణాద్వై. ప్రియా భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని బాలకాండ కుశినాభ వృత్తాంతం వింటున్నాం. అనుసంధానం. అదే కాలంలో చూలి అనే మహాముని బ్రహ్మ ప్రాప్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. సోమద అనే గంధర్వ స్త్రీ ఆ మునికి సేవ చేయటం మొదలుపెట్టింది. శ్రద్ధాపూర్వకంగా వినయంతో ఆమె చేసిన శుశ్రూషకు చూలి సంతోషించాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. సోమద స్వయంగా వాక్చాతుర్యం కాదు, ఆ పైన స్పష్టమైన లక్ష్యంతో మునికి సేవ చేసింది. ఆమె తన మనోగతాన్ని మెల్లగా బయటపెట్టింది. ఓ ధర్మాత్మ, నువ్వు చేసిన గొప్ప తపస్సు వలన బ్రహ్మదేవుడు వంటి వాడివయ్యావయ్యా. నీ తపశ్శక్తితో కూడిన పుత్రుడిని నాకు అనుగ్రహించు. అపతిశ్చాస్మి భద్రం తే భాజా చాస్మిన కస్యచిత్ బ్రాహ్మణోపగతాయస్య ధాతుమర్కసమే సుతం. నాకు భర్త లేడు, నేను అవివాహితను, నేను ఎవరికి భార్యం కాబోను, నేను వివాహం చేసుకోను. కానీ నాకు ఒక పుత్రుని పొందాలని నీ తపోమహిమ చేత నాకు పుత్రుని అనుగ్రహించింది. చూలి సంకల్పం చేత ఆమెకు బ్రహ్మదత్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బ్రహ్మదత్తుడు కాంపల్య నగరాన్ని పరిపాలించాడు. కుశినాభుడు మంత్రులు రాకుమార్తెలందరినీ బ్రహ్మదేవుడికి వివాహం చేయడం మంచిదని నిర్ణయించారు. కుశినాభుడు తన కోరిక బ్రహ్మదత్తుడికి చెప్పాడు. ఆ మహారాజు కోరిక మేరకు బ్రహ్మదత్తుడు ఆయన 9 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఆయన స్పష్టతో వారికి కురూపం పోయింది. సోమద తన కుమారుడు చేసిన పనికి సంతోషించి కోడలను ఆనందంగా స్వీకరించింది. అంతవరకు కుశినాభుడికి కుమార్తెలే తప్ప కుమారులు లేరు. ఆ మహారాజు పుత్ర సంతతి కోసం పుత్రకామేష్టి చేశాడు. వైభవంగా జరిగిన యజ్ఞానికి ఆయన తండ్రి కుశుడు వచ్చి తన వంశానికి ధన్యత చేకూర్చే కుమారుడు పుడతాడని ఆశీర్వదించాడు. యజ్ఞం పూర్తయింది. యజ్ఞ ఫలంగా కుశినాభుడు గాది జన్మించాడు. పరమధార్మికైన గాది మా తండ్రి గారు. కుశుడి వంశంలో పుట్టినందుకు నన్ను కౌశికుడు అంటారు. గాది కుమారుడు కనుక గాదేయుడు అంటారు. నాకు ఒక అక్కగారు ఉండేది. ఆమె పేరు సత్యవతి. ఆమె భర్త రుచికుడు స్వర్గస్థుడు అయ్యాక ఆమె భర్తను అనుసరించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె హిమాలయాల్లో ప్రవహించే పవిత్రమైన కౌశికి నదిగా మారిపోయింది. ఆమెపై ప్రేమతో నేను హిమాలయాల్లో ఉంటాను. ఒక కార్యసిద్ధికి కోసం సిద్ధాశ్రమానికి వచ్చాను. నీ వల్ల ఆ కార్యం సిద్ధించింది. ఇది నా వంశ చరిత్ర. రాత్రి పొద్దుపోయింది. శీతల కాలం. చంద్రుడు కావలసిన అలసిన జీవులకు సేద తీరుస్తున్నాడు. ఆకాశం కళ్ళు ఇప్పి నల్లని చీకటి రాత్రి చూస్తుందా అన్నట్లు నక్షత్రాలు మెరుస్తున్నాయి. రాత్రి వేళ సంచరించే ప్రాణులు తిరుగుతున్నాయి. రామ, అందరూ ఇక నిద్రపోండి అని చెప్పారు. అక్కడున్న మునులంతా విశ్వామిత్రుడి వంశ చరిత్ర విని సంతోషించారు. ఓ కౌశిక, ఈ కుశవంశం ఎప్పుడూ ధర్మం పట్ల ఆసక్తితోనే ఉంది. ఈ వంశంలో పుట్టిన వారంతా ఉత్తములు, పూజ్యులు. మీ వంశంలో పుట్టిన వారందరిలో నువ్వు మహాత్ముడివి, బ్రహ్మతుల్యుడు. అలాగే నదుల్లో శ్రేష్టమైన కౌశికి మీ వంశానికి కీర్తి తెచ్చిందని మునులంతా విశ్వామిత్రుని ప్రశంసించారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లవారుగానే విశ్వామిత్రుడు రామునికి సుప్రభాతం చెప్పాడు. సుప్రభాతాని చ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయాభిలోచయ. రామ, రాత్రి తెల్లవారింది. ప్రాతఃసంధ్యా సమయం కావస్తుంది. నీకు శుభమవుగాక. నిద్రలేచి ఉదయం చేయవలసిన అనుష్ఠానాలు చేసి ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ప్రాతకాల విధులు పూర్తయి ప్రయాణం మొదలైంది. సోనాభద్ర నదిలో నీరు తక్కువగా ఉంది. లోతులైన ప్రదేశంలో కాలినడకనే నదిని దాటారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాంతే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైర్ ఆచార్యై
ఈ సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.